హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇండియా మార్కెట్లో నథింగ్ నుంచి నథింగ్ 4A సిరీస్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇందులో నథింగ్ ఫోన్ 4A, నథింగ్ ఫోన్ 4A ప్రో రెండు ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ 4A డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 4A ప్రో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ని ఇస్తున్నారు. దీనికి 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ రెండింటిలో HDR10+ సపోర్ట్ ఉంటుంది. 10-bit ప్యానల్, అలాగే ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ 4Aలో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.7 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ 4A ప్రోలో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ రెండింటిలో LPDDR4X RAM, UFS 3.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే ఈ రెండింటిలో కెమెరా సెటప్ అంతా సేమే ఉంటాయి, కానీ మెయిన్ కెమెరా సెన్సార్స్ దగ్గర చేంజ్ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 4Aలో GN9 సెన్సార్ ఉంటుంది. 4A ప్రోలో సోనీ LYT 700C సెన్సార్ ఉంటుంది. అలాగే 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సామ్సంగ్ JN5 సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ రెండింటిలో రేర్ సైడ్ 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో 1080p 30fps లోనే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇస్తున్నారు. పర్లేదు, కెమెరా సెటప్ కొద్దిగా మంచిగానే ఉంది. మంచి ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ రెండింటిలో 5400 mAh బ్యాటరీ ఉంటుంది. 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఛార్జర్ అయితే బాక్స్ లో ఇవ్వరు, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో నథింగ్ OS 4.1 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్టు చెప్తున్నారు. అంటే 3 మేజర్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6, Bluetooth 5.4 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉండదు, NFC ఉంటుంది. ఈ 4Aలో IP64 రేటింగ్ ఉంటుంది. 4A ప్రోలో IP65 రేటింగ్ ఉంటుంది. వీటిలో దేంట్లో కూడా కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇవ్వలేదు. స్ప్లాష్ రెసిస్టెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. అలాగే ఈ రెండిట్లో 10 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 4A ఫోన్ ని 8+128GB వేరియంట్ 32,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ లో వీళ్ళు 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. కెమెరా సెటప్ బాగుంది. ఈ రెండింటి దగ్గర ఓకే అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ దగ్గర వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ 21 లేదంటే 22,000లో లభించే ఫోన్లలో వస్తుంది. అలాగే ఈ బ్యాటరీ ఇప్పుడు ఈ 30,000 దగ్గర అంటే 7,000 కానీ 6,000 కానీ ఇచ్చుండాల్సింది, కానీ వీళ్ళు ఇంకా 5400 mAh బ్యాటరీ మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఈ ఫోన్ కి 25,000 దగ్గర ప్రైస్ పెట్టుంటే కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అయి ఉండేది. కానీ ఇప్పుడు ప్రైస్ అన్ని ఫోన్లు ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక 22,000 దగ్గర ఓకే అనిపిస్తుంది. కానీ ఇంత 32,000 పెట్టడం దీనికి వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించదు. అలాగే ఈ 4A ఫోన్ ని తీసుకున్నట్లయితే దీనికి 8+128GB వేరియంట్ 40,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ లో స్పెసిఫికేషన్స్ అన్ని ఈ 4A లాగానే ఉంటుంది. ఒక స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ కి 40,000 పెట్టడం అంత వాల్యూ ఫర్ మనీ అని అనిపించదు. ఈ రెండు ఫోన్లకు ప్రైస్లు చాలా ఎక్కువగా పెట్టారు. ఇవి అంతనైతే
వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించవు. ఈ 4A ఫోన్ 25 నుంచి 27,000 బడ్జెట్లో ఇప్పుడున్న ప్రైస్ల ప్రకారం అంటే ప్రైస్లు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ 4A ప్రో ఫోన్ 30,000లో లభిస్తే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు ప్రైస్ చాలా ఎక్కువగా పెట్టారు. సో దట్ నేను మీకు ఇక్కడ ఈ ఫోన్లను కొనే ముందు ఒకసారి ఆలోచించి తీసుకోమని సజెస్ట్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.